హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ మిత్స్ ఈ టాపిక్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిత్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అజంప్షన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ చేస్తాం, అవి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట. వాటిని మనం మిత్ అని అంటారు. సాఫ్ట్వేర్ మిత్ అంటే మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే టైంలో మనం కొన్ని అజంప్షన్స్ అనేవి పెట్టుకుంటాం. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఇది ఇలా అవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాం, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అలా అవ్వకపోవచ్చు అనమాట. ఓకే, సో దాన్ని మనం సాఫ్ట్వేర్ మిత్స్ అని అంటారనమాట. ఇప్పుడు డెఫినేషన్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ మిత్ మీన్స్ కామన్ బిలీఫ్. ఓకే, సాఫ్ట్వేర్ మిత్ అంటే ఏంటి? ఇది ఒక కామన్ బిలీఫ్ అనమాట. అబౌట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దే మే నాట్ బి ట్రూ. ఓకే, దీస్ మిత్స్ ఆర్ సమ్టైమ్స్ లీడ్ టు ఫాల్స్ ఎక్స్పెక్టేషన్. ఓకే, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్కి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం మిత్ అని అంటారు. ద మిత్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. దే ఆర్ మేనేజ్మెంట్ మిత్, కస్టమర్ మిత్ అండ్ పార్టీషనర్ మిత్ ఆర్ డెవలపర్ మిత్. ఓకే, సో మొత్తం మనకైతే 3 types ఆఫ్ మిత్స్ ఉన్నాయి. ఆ మిత్స్ ఏంటంటే మేనేజ్మెంట్, కస్టమర్ అండ్ పార్టీషనర్ మిత్స్. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మిత్ ఏంటంటే మేనేజ్మెంట్ మిత్. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే టైంలో మొత్తాన్ని మేనేజ్ చేసే వాళ్ళని మనం మేనేజ్మెంట్ అని అంటారు. మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా అంతా మేనేజ్మెంట్ మీదే ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఏమనుకుంటారంటే కొన్ని బిలీఫ్స్, కొన్ని అజంప్షన్స్ పెట్టుకుంటారు, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ అజంప్షన్స్ ఏవి కూడా ట్రూ అవ్వవు. ఓకే, ఆ అజంప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మిత్ ఏంటంటే, సో మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క ప్రొసీజర్స్, స్టాండర్డ్స్ మొత్తం అంతా కూడా ఒక బుక్లో రాసి పెట్టుంటుంది. ఆ బుక్ని ఫాలో అయిపోతే ఇంకా మనం ఈజీగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేయచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ అనుకుంటుంది అనమాట. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ బుక్లో ఉన్న స్టాండర్డ్స్ని, ప్రొసీజర్స్ని కరెక్ట్గా మనం ఫాలో చేయలేమన్నమాట. ఒకవేళ ఫాలో చేసినా కానీ మనకి కరెక్ట్ క్వాలిటీ అనేది రాదనమాట. సో అది రియాలిటీ. ఓకే, సో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ద మేనేజ్మెంట్ థింగ్స్ వీ ఆల్రెడీ హ్యావ్ ఏ బుక్ విత్ ఫుల్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్. బై రీడింగ్ దోస్ బుక్స్ వీ కెన్ డెవలప్ సాఫ్ట్వేర్. ఓకే, ఇందాక చెప్పాను కదా. సో జస్ట్ ఆ స్టాండర్డ్స్, ఆ ప్రొసీజర్స్ మొత్తం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కావాల్సినవి అన్నీ కూడా ఆ బుక్లో రాసి పెట్టుంటారు. ఆ బుక్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా డెవలప్ చేసేయచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ అనుకుంటుంది. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుందో చూడండి. ఇఫ్ ఆల్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బుక్, they help to develop a software, but it is not possible for maintaining a correct quality. ఓకే, సో ఆ బుక్లో ప్రొసీజర్స్ని, స్టాండర్డ్స్ని వాటన్నిటిని మనం ఫాలో అయ్యి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినా కానీ మనం కరెక్ట్గా సాఫ్ట్వేర్ని క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేము. కరెక్ట్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయలేము అని చెప్పేది రియాలిటీ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ మిత్ ఏంటంటే మేనేజ్మెంట్ మిత్, ఫస్ట్ మిత్ ఇది. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ మిత్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే ఇంత టైంలోనే డెవలప్ చేయాలి అని చెప్పి మనకి టైం లిమిట్ అనేది ఉంటుంది అనమాట. ఆ టైం లిమిట్లో మనం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. అప్పుడు మనం ఆ టైం లిమిట్లో మనం చేయలేకపోతే మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది అంటే, ఏముంది ఇంకొక 2-3 ఎక్స్ట్రాగా పీపుల్స్ని యాడ్ చేయటం వల్ల ఇన్ టైంలోనే మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేసి క్లయింట్కి ఇచ్చేయచ్చు అని అనుకుంటారన్నమాట. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అది జరగదు. ఇంకా ఎక్స్ట్రా టైం అవుతుంది, కానీ ఇన్ టైంలో అయితే మనం కంప్లీట్ చేయలేం. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనం 2-3 ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నామంటే వాళ్ళు న్యూ పీపుల్స్, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. సో మనం మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ దాకా అయితే చేసామో అక్కడ దాకా ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చే టైంకే ఇంకా ఎక్స్ట్రా టైం అనేది పడుతుంది అనమాట. సో రియాలిటీలోకి వచ్చేసరికి ఇంకొంతమంది యాడ్ చేయటం వల్ల మనం ఇన్ టైంలోనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేసి ఇచ్చేయచ్చు అనేది జరగదు అని చెప్పి
మనం రియాలిటీలో చూపిస్తాం. అదే సెకండ్ టైప్ ఆఫ్ మిత్. సో చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ టైప్ ఆఫ్ మిత్, యాడింగ్ న్యూ పీపుల్స్ ఇన్ టు ద ప్రాజెక్ట్ లీడ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఇన్ ఏ షెడ్యూల్ టైం. షెడ్యూల్ టైంలోనే మనం ఒక ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి అంటే ఇంకో 2-3 యాడ్ చేసేస్తే సరిపోతుంది, ఆ టైంలోనే మనం ఫినిష్ చేసేస్తాము అని చెప్పి మేనేజ్మెంట్ అనుకుంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుందో చూడండి. యాడింగ్ న్యూ పీపుల్స్ ఇన్ టు ద ప్రాజెక్ట్ కెనాట్ మేక్ ద ప్రాజెక్ట్ కెన్ కంప్లీట్ ఇన్ టైమ్ అండ్ ఇట్ రెడ్యూస్ ద టైమ్ పీరియడ్ టు ఎక్స్ప్లెయిన్ ఓవరాల్ ద ప్రాజెక్ట్ అండ్ ద మనీ విల్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఓకే, సో మనం ఓవరాల్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయటంతోనే ఇంకా టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ రెడ్యూస్ అనేది అవ్వదు అని చెప్పి రియాలిటీలో చెప్తాడన్నమాట. అండ్ మనీ విల్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో మనీ కూడా మనకి కాస్ట్ కూడా పెరుగుతుంది, అంతేగాని తగ్గదన్నమాట. ఒక 2-3 యాడ్ చేయటం వల్ల వాళ్ళకు కూడా మనం మనీ అనేది పే చేయాలి. సో దీంతో మనకి టైం వేస్ట్, మనీ వేస్ట్ అనమాట. సో రియాలిటీలో అయితే మనకి ఇంక్రీజ్ అనేది ఎక్కువ అవుతుంది కానీ రెడ్యూస్ అవ్వదు అని చెప్పి రియాలిటీలో చెప్తాడు. ఇవి మేనేజ్మెంట్ మిత్స్ అనమాట. ఇలా ఈ 2 వేస్లో మనం మేనేజ్మెంట్ మిత్స్ అనేవి చెప్తామన్నమాట. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ మిత్ ఏంటంటే కస్టమర్ మిత్. కస్టమర్ అంటే నథింగ్ బట్ ఏ క్లయింట్. సో క్లయింట్ కొన్ని అజంప్షన్స్ని అజంప్ చేసుకుంటాడు కానీ రియాలిటీలో అవి జరగవు అనమాట. సో ఆ అజంప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ మిత్ ఏంటో చూద్దాం. Customer can give some requirements to start the project. We can add more requirements later. ఇక్కడ కస్టమర్ ఏమనుకుంటాడంటే కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తాడు, ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని నేను తర్వాత చెప్తాను, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి కస్టమర్ అనుకుంటాడు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తర్వాత యాడ్ చేయాలి అంటే డిజైన్ మొత్తం కూడా మారిపోతుంది. సో ఆ డిజైన్ని మళ్ళీ మనం చేంజెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మళ్ళీ చేంజెస్ అనేవి చేయాలి. అలా చేంజ్ చేయటం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది, కాస్ట్ అనేది పెరుగుతుంది. అలా మొత్తం ఓవరాల్ డిజైన్ మొత్తం కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ కస్టమర్ ఏమనుకుంటాడు, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు అనుకుంటాడు. కానీ రియాలిటీలో అదే ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. అది రియాలిటీ. సో చూడండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ వీ రైట్ ఓవరాల్ ప్రోగ్రామ్ for design a program and add few more changes to write the program. When new requirements is added, then we can rewrite overall program by the customer requirements. Overall program ni malla manam coding anta kuda change cheyalsi vastadi, requirements anni kuda change cheyalsi vastadi annamata. So ila change cheyadam anedi chaala long process. ఇది పాసిబుల్ కాదు. కానీ కస్టమర్ ఏమనుకుంటాడు, ఇది పాసిబుల్ అనుకుంటాడు, కానీ ఇది పాసిబుల్ కాదు అని చెప్పి రియాలిటీలో చెప్తామన్నమాట. ఇది ఫస్ట్ మిత్. అండ్ సెకండ్ మిత్ ఏంటంటే ఎనీ చేంజెస్ కెన్ అక్కర్, ఇట్ కెన్ ఈజీలీ సాల్వ్డ్ ఇన్ సాఫ్ట్వేర్. సో కస్టమర్ ఏమనుకుంటాడు, ఏమన్నా చేంజెస్ చేయాలి అంటే ఈజీగానే చేంజెస్ చేసేయచ్చు అని అనుకుంటాడన్నమాట. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది చేంజెస్ చేయొచ్చు కానీ టైం అనేది వేస్ట్ అవుతుంది, అలానే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. రియాలిటీలో చాలా టైము, చాలా కాస్ట్ అనేది చాలా ఉంటుంది అని చెప్పి రియాలిటీలో చెప్తాడు. సో చూడండి, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, వన్ ఎనీ చేంజెస్ ఈజ్ అక్కర్డ్ we can easily change in the software but the time is waste and cost is increased. ఓకే, సో ఇలాంటివి అనేవి రియాలిటీలో జరుగుతాయి. కానీ కస్టమర్ ఏమనుకుంటాడు, ఏమి టైం ఏం వేస్ట్ అవ్వదులే, ఏదో చిన్న చేంజే కదా, అదెంతసేపు చేస్తారులే అని అనుకుంటాడు. కానీ రియాలిటీలో అలా ఉండదన్నమాట. సో అది కస్టమర్ మిత్స్ అనమాట. ఓకే, సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ మిత్, కస్టమర్ మిత్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ మిత్ ఏంటంటే పార్టీషనర్స్ మిత్. పార్టీషనర్ అంటేనే డెవలపర్ అని అర్థం. సో డెవలపర్ యొక్క మిత్స్ ఏంటో చూద్దాం. సో చూడండి, డెవలపర్ ఆఫ్టెన్ వర్క్ అండర్ మేనేజ్మెంట్ ప్రెజర్స్ టు కంప్లీట్ సాఫ్ట్వేర్ విత్ ఇన్ ఏ టైమ్ విత్ ఫ్యూయర్ రిసోర్సెస్. సో డెవలపర్ యొక్క వర్క్ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయటం, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటమే డెవలపర్ యొక్క వర్క్ అనమాట. సో విత్ ఇన్ ఏ టైంలో ఎన్ని రిసోర్సెస్ ఉంటే, ఫ్యూ రిసోర్సెస్ ఉంటే ఆ ఫ్యూ రిసోర్సెస్ని బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేయాలి. సో అది డెవలపర్ యొక్క వర్క్. సో ఈ డెవలపర్ ఏం అజంప్షన్స్ చేస్తాడు కానీ రియాలిటీలో ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ మిత్ ఏంటంటే వన్స్ ద సాఫ్ట్వేర్ డెవలపర్ రిటర్న్స్ ద కోడ్ దెన్ ద డెవలపర్స్ వర్క్ ఎండ్.
సో డెవలపర్ ఏమనుకుంటాడు అంటే, ఒకసారి నేను ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటంతో నా వర్క్ అయిపోయింది, నేను ఇంకేం చేయాల్సిన పని లేదు అని డెవలపర్ అనుకుంటాడు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఆ డెవలప్ చేసిన దాంట్లో ఏమన్నా రిక్వైర్మెంట్స్ అనేవి మిస్ అయినా, ఏమన్నా చేంజెస్ చేయాల్సి వచ్చినా తన వర్క్ అక్కడితో ఎండ్ అవ్వాల, ఇంకా వర్క్ చేయాలి అనేది రియాలిటీ అనమాట. ఓకే, సో చూడండి, ఇఫ్ ద ప్రోగ్రామర్ రైట్ ఏ కోడ్ అండ్ డెలివరీ టు ద కస్టమర్ వైల్ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ వెన్ ఇట్ ఈస్ చెక్డ్ ఫర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎనీ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ మిస్డ్ దాన్ వీ కెన్ చేంజ్ ఎంటైర్ ప్రోగ్రామ్. ఓకే, అర్థమైందా? సో మనం ఏదైనా కోడ్ని రాసేసి కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ అనేది మిస్ అయినా ఆ కోడ్ అనేది మళ్ళీ రాయాల్సి వస్తుంది. తన వర్క్ అక్కడితో అయిపోలా, సో మళ్ళీ రీరైట్ ద కోడ్, రైట్? సో అలా కోడ్ని రీరైట్ చేయటంతో మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది రియాలిటీ అనమాట. సో అక్కడితో వర్క్ అయిపోయింది అని ఏ డెవలపరు అనుకోకూడదు. వర్క్ అనేది, ప్రాజెక్ట్ అనేది మనం కస్టమర్కి ఇచ్చేదాకా వర్క్ ఉంటుంది అనే అనుకోవాలన్నమాట. అది రియాలిటీ. అండ్ సెకండ్ మిత్ ఏంటంటే చూడండి, సో సెకండ్ మిత్ ఏంటి అంటే, వర్కింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఓన్లీ వర్క్ ప్రోడక్ట్ ఫర్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఇదేంటి అంటే, ఇప్పుడు డెవలపర్కి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ ఒక్కటే చేస్తే సరిపోతుంది అని చెప్పి డెవలపర్ అనుకుంటాడు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ వర్క్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అనేది రియాలిటీ అనమాట. సో రియాలిటీ చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ద వర్కింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. అలాంగ్ దీస్ ఆర్ సో మెనీ వర్క్స్ షుడ్ బి ప్రెజెంట్ లైక్ క్రియేటింగ్ ఏ డాక్యుమెంట్ ఫర్ సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఏదైనా కోడింగ్ని డిజైన్ చేయమని డెవలపర్కి ఇస్తే ఆ కోడింగ్ని డిజైన్ చేస్తే సరిపోదు, దాంతోపాటు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం కానీ, పీపీటీని ప్రిపేర్ చేయడం కానీ, ఇటువంటి ఎక్స్ట్రా వర్క్స్ కూడా డెవలపర్కి ఉంటుంది, ఓన్లీ కోడింగే కాదు అని చెప్పి చెప్తాడన్నమాట. ఇది సెకండ్ మిత్. థర్డ్ వన్ ఏంటి అంటే, డెవలపర్ ఏమనుకుంటాడు అంటే, ఇప్పుడు నేనే కదా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది, కోడింగ్ మొత్తం రాసింది నేనే కదా, పిన్ టు పిన్ మొత్తం నేను చెక్ చేసుకుంటూనే రాశాను కదా, ఎటువంటి బగ్స్, ఎటువంటి మిస్టేక్స్ ఉండవు, ఇంకా డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చేయచ్చు అని చెప్పి అనుకుంటాడన్నమాట. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, తను రాసిన కోడింగ్లోనే కొన్ని మిస్టేక్స్ అనేవి ఉండొచ్చు, కొన్ని మిస్సింగ్ లెటర్స్ కానీ, మిస్సింగ్ సింబల్స్ కానీ, ఏమన్నా కొన్ని ఎర్రర్స్ అనేవి ఉండొచ్చు. కానీ డెవలపర్ ఏమనుకుంటాడు, నేను రాసిన దాంట్లో ఏం ఎర్రర్స్ ఉంటాయి, నేను అంత క్లియర్గా లైన్ టు లైన్ మొత్తం చూసుకుంటూనే రాశాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎటువంటి మిస్టేక్స్ రావు అని కాన్ఫిడెంట్గా ఉండి డెలివరీ ఇచ్చేద్దాం అని అనుకుంటాడనమాట. కానీ రియాలిటీలో అది జరగదు, ఏదో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఆ ఎర్రర్స్ని మనం రీరైట్ చేయాలన్నమాట, వాటన్నిటిని రీచెక్ చేసుకోవాలి. అది రియాలిటీ అనమాట. సో ఇలా మనకి డెవలపర్ పార్టీషనల్లో 3 మిత్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఇవి సాఫ్ట్వేర్ మిత్స్. ఓకే.